అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే మన కొమ్మినేని శ్రీనివాసరావు ఆయన ఇష్యూ ఏదైతే ఉందో అది మనందరికి తెలిసిన విషయమే. ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆయన బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. నిన్న సాక్షి ఛానల్లో కూర్చొని ఒక యాక్టింగ్ బాగా మొదలుపెట్టాడు. కొంతమంది నన్ను చంపాలని చూశారు, కొంతమంది నన్ను కాపాడాలని చూశారు అని మాట్లాడుతూ 70,000 వయసులో నాకు మర్యాద ఇవ్వకుండా వాడు ఈడు అని మాట్లాడుతున్నారు. నేను 70 సంవత్సరాలుగా నాకు ఎలాంటి మచ్చలేదు, నేను చాలా మంచివాడిని, నేను చాలా శుద్ధపోసని అంటూ వేడుస్తూ ఒక డ్రామా ఒకటి మొదలు పెట్టడం జరిగింది మన కొమ్మినేని శ్రీనివాసు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి విందాం మనం. అయితే నాకు తెలిసి నేను ఎప్పుడు కూడా ఎవరిని కించపరచడం, దూషించడం, ఈవెన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా ఎవరైనా గారు అనకపోతే కూడా ఊరుకొని నేను నాపై సిగ్గులేదు. ఈ కొమ్మినేని శ్రీనివాస్కి నిజంగా సిగ్గులేదు. ఈయన డిబేట్లో లక్ష్మీ పార్వతిని తీసుకొచ్చి మన ఈ మధ్య కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఏ విధంగా మాట్లాడించారో మనం అందరం చూసాం. ఏ రోజు కూడా లక్ష్మీ పార్వతి చంద్రబాబు నాయుడు గారికి మర్యాద ఇచ్చి మాట్లాడాల. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎన్నిపోటుదారుడు, దుర్మార్గుడు, ఇంకా రకరకాల పేర్లతో రకరకాల విధాలుగా ఆయన్ని దూషించడం జరిగింది లక్ష్మీ పార్వతి ఈయన డిబేట్లోనే. మరి కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఆ రోజు లక్ష్మీ పార్వతి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి దారుణమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు మీరెందుకు ఆ రోజు లక్ష్మీ పార్వతిని ఖండించలేదు? ఏమండి లక్ష్మీ పార్వతి గారు, చంద్రబాబు నాయుడు గారు మీకంటే పెద్దవాళ్ళు, ఆయన 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. అలాంటి వ్యక్తిని ఏకవచనంతో ఇలాంటి పేర్లతో పిలవకూడదు, ఆయనకి మర్యాద ఇవ్వాలి, చంద్రబాబు నాయుడు గారు అని మాట్లాడండి అని లక్ష్మీ పార్వతి గారికి మీరు ఎందుకు చెప్పలేదు సార్? మొన్న ఈ మధ్య కదా సార్, మొన్న వారం రోజుల ముందే కదా సార్ లక్ష్మీ పార్వతి గారిని డిబేట్కి తీసుకొచ్చారు. ఆ డిబేట్ లక్ష్మీ పార్వతి చేత ఏం మాట్లాడిచ్చారు సార్? మీరు ఎంత దారుణంగా మాట్లాడిచ్చారు సార్. మీకంత పేరు, మీరంత మర్యాద ఇచ్చే వ్యక్తులైతే లక్ష్మీ పార్వతి మాట్లాడుతున్నప్పుడు ఎందుకు మీరు ఖండించలేదు? లక్ష్మీ పార్వతి మాట్లాడుతున్నప్పుడు ఇది తప్పు లక్ష్మీ పార్వతి గారు అని మీరు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు మళ్ళీ లైవ్కి వచ్చి నేను ఎవరిని చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో మాట్లాడితే నేను ఊరుకోను డిబేట్లలో అని చెప్పేసి పత్తి కబుర్లు పత్తి మాటలు చెప్తున్నావు నువ్వు. ఇంకా చాలా చెప్పాడు, వినండి. యాక్టింగ్ మొదలు పెట్టాలి చూడాలి. నా క్యారెక్టర్, నా కాండక్ట్, నా క్రెడిబిలిటీ, నా ఇంటిగ్రిటీ ఊరుకోండి సార్. మీకు ఎక్కడుంది సార్? మీ క్రెడిబిలిటీ లేకుంటే ఇంకోటి ఎక్కడుంది సార్? మీ పేరు, మీ ప్రస్తావన ఎక్కడుంది సార్? ఏ రోజైతే మీరు సాక్షి ఛానల్లో మీరు చేరారో ఆ రోజు మీ పేరు పోగొట్టుకున్నారు. ఆ రోజు మీ పేరు పోయింది. సాక్షి ఛానల్లో ఎప్పుడైతే మనం చేరతామో ఆ రోజునే మన ఒక పేరు ఏదైతే ఉందో ఆ పేరు పోగొట్టుకోవడం జరుగుతుంది. మీకు ఎక్కడుంది సార్? సాక్షి ఛానల్లో కూర్చొని ఎంతోమందిని డిబేట్లు తీసుకొచ్చి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా మాట్లాడించారో మాకందరూ గుర్తుంది సార్. ఇప్పుడు నువ్వు వచ్చి శుద్ధపూసలాగా నేను మంచివాడిని అని 4 కన్నీరు బొట్లు కాల్చినంత మాత్రాన నువ్వు మంచివాడి అని ప్రజలు అనుకోరు సార్. ఏంటి సార్ ఇది? తీసే విధంగా కుట్ర జరగటం మాత్రం నాకు చాలా ఆవేదన కలిగింది నిజంగా. ఈ జీవిత చర్మాంకంలో, ఈ వృత్తి చర్మాంకంలో చివరికి వృత్తి ఇంకెంతకాలం పని చేస్తాను, ఇంకెంతకాలం జీవించుంటాను 70 ఏళ్ల వయసులో. యాక్టింగ్ బాగా స్టార్ట్ చేశాడు. యాక్టింగ్ మంచి యాక్టింగ్. అదేందో కానీ సాక్షి ఛానల్లో పనిచేసే వాళ్ళు కానీ, ఆ పార్టీలో ఉన్న నాయకులు కానీ అందరూ కూడా మంచి యాక్టర్స్, మంచి యాక్టింగ్ ఉండదు వాళ్ళకి. మన జబర్దస్త్ రోజా కానీ, లేకుంటే సైబరాబాద్ మొక్క మన రజనీ అక్క కానీ, ఇలా చాలామంది చెప్పుకుంటూ పోతే మంచి యాక్టర్స్ ఉంటారు. వాళ్ళల్లో మంచి యాక్టింగ్ చేస్తారు. మన కొమ్మినేని శ్రీనివాస్ కూడా యాక్టింగ్ మొదలుపెట్టాడు. ఈ వయసులో ఇలాంటి ఎప్పుడు రాని, ఈ 50 ఏళ్ల కెరీర్ లో ఎప్పుడు రాని, 40-45 సంవత్సరాల కెరీర్ లో ఎప్పుడు రాని మత్సతోటి నేను జీవితాన్ని సాధించాల్సి. ఆఫ్టర్ ఆల్ నీకే ఎంతుంటే చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల కెరియర్ చరిత్రలో ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఎంత బాధపడి ఉంటారు? నీకంటే పెద్దవాడు కదా, 74 సంవత్సరాలు ఆయనకి.
74 సంవత్సరాల్లో ఉన్న వ్యక్తిని అన్యాయంగా సాక్ష్యాధారాలు లేకుండా 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన ఒక వ్యక్తిని, ఒక పార్టీ అధినేతని, ఎంతోమంది దైవంగా భావించే ఒక వ్యక్తిని మీరు అరెస్ట్ చేస్తే ఆయన ఎంత బాధపడి ఉంటారు? ఆయన కార్యకర్తలు ఎంత బాధపడి ఉంటారు? ఆయన కుటుంబ సభ్యులు ఎంత బాధపడి ఉంటారు? ఆఫ్టర్ ఆల్ నిన్ను అరెస్ట్ చేసినందుకే, తప్పు చేసి తప్పుడు మాటలు మాట్లాడేందుకు అరెస్ట్ చేసినప్పుడు నువ్వే ఇంత బాధపడుతున్నావంటే, ఏ తప్పు చేయకుండా 43 రోజుల పాటు 53 రోజుల పాటు ఆయన జైల్లో పెడితే ఆయన ఎంత బాధపడి ఉంటారు? ఇప్పుడు నీకు మాత్రమే వయసు ఉందా? నీకు మాత్రమే పెద్దరికం ఉందా? నీకు మాత్రమే పేరుందా? చంద్రబాబు నాయుడు గారి పేరు లేదా? ఆయనకి పెద్దరికం లేదా? నీతో పోల్చుకుంటే ఆయన ఎంతో గ్రేట్ కదా, ఆయన శిఖరం కదా. నువ్వు ఆ ఛానల్లో పనిచేసి ఒక పేటీఎం కుక్కవి. 70 ఏళ్ళ వయసులో నన్ను అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు వయసు గుర్తురాలా మీకు? తర్వాత చెప్పు, ఇంకేం మాట్లాడతావు? ఊపిరి పోతుందా, ఊపిరిని తీసుకోవాల్సి వస్తుందా అని బాధపడ్డటువంటి నిన్ను తీసుకుని ఏం చేసుకుంటారు? మీ ఊపిరి తీసుకొని వాళ్ళు ఏం చేసుకుంటారు? అసలు నీ ఊపిరి తీసుకుని వాళ్ళు సాధించేది ఏముంది చెప్పండి? ఎందుకు ఇలాంటి మాటలు, ఎందుకు ఇలాంటి యాక్టింగ్? కొమ్మినేని శ్రీనివాసరావు గారు సందర్భాలు అయితే ఉన్నాయి. అందుకే ఎమోషనల్ అయ్యాను తప్ప అరెస్టులకి వీటికి భయపడి కాదు. కానీ ఈ రకమైన మచ్చ వేస్తారా? చంద్రబాబు గారు 1978లో ఆయన రాజకీయాల్లోకి వస్తే నేను అదే సంవత్సరం ఈ వృత్తిలోకి వచ్చాను. తండ్రి వయసు, చంద్రబాబు గారి వయసు నా వయసు దాదాపు సమానం అని చెప్పాలి. ఆయన నాకంటే ఒక 5-6 ఏళ్ళు పెద్ద కావచ్చు. అలాంటి నన్ను పట్టుకుని ఆయన వాడు వీడు అన్నారట ఒకరాయన. చూసాడా? ఇతను చూసాడా? ఇతన్ని చంద్రబాబు నాయుడు గారు వాడు వీడు అన్నాడంట. ఆయనకి చాలా బాధ వేసింది. నిన్న మొన్న పుట్టిన పిల్లోడు సరిగ్గా మేసాలు రాని ఈ పేటీఎం కుక్కలు చంద్రబాబు నాయుడు గారిని ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో, ఎంత విధాలుగా విమర్శిస్తున్నారో, ఎన్నేసి మాట్లాడుతున్నారో మనందరూ చూస్తున్నాము. ఆఫ్టర్ ఆల్ ఇతనికి ఇతను సాక్షి ఒక ఛానల్లో పనిచేసే ఇతనికి చంద్రబాబు నాయుడు గారు వాడు వీడంటే తెగ బాధ వచ్చేసింది. చంద్రబాబు నీకు 70 సంవత్సరాలు, చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాలు. నిన్ను వాడు వీడు అంటలో తప్పేముంది? చంద్రబాబు నాయుడు కంటే నువ్వు చిన్నవాడే కదా. మీ కార్యకర్తలు, మీ ఛానల్లో పనిచేసేవాళ్ళు, మీ యాంకర్స్, మీ జర్నలిస్టులు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజన్నా మర్యాద ఇచ్చారా? నువ్వు కానీ, లేకుంటే ఈశ్వర కానీ, లేకుంటే ఇంకా చాలామంది ఉన్నారు కదా, ఎవరైనా కూడా మర్యాద ఇచ్చారా ఆయనకి? ఎందుకు సార్ ఇలాంటి యాక్టింగ్లు మొదలు పెడతారు చెప్పండి? మీరు సింపతి కోసం ట్రై చేస్తున్నారని మాకు అర్థమవుతుంది, బాగా అర్థమవుతుంది. మీరు సింపతి కోసం ట్రై చేస్తున్నారు, ఆ విషయం మాకు బాగా అర్థమవుతుంది. కానీ ఇది ప్రజలు నమ్మాలి కదా. నువ్వు మాట్లాడేదే వాస్తవాలా నిజాలని తెలియాలి కదా. ఇలాంటి డ్రామాలు, సిల్లీ డ్రామాలు, సిల్లీ కన్నీరు కార్చడం, ఇలాంటి సీప్ ట్రిక్స్ ఫాలో అవద్దండి సార్. మంచిది కాదు అసలుకి. మీ జర్నలిజానికి, మీ వాయిస్కి ఇది మంచిది కాదు. ఇది మంచి పద్ధతి కూడా కాదు. మీరు ఇలాంటి డ్రామాలు చేయడం వల్ల మీకే చెడ్డ పేరు వస్తుంది తప్ప మీకు మీ సింపతి అనేది ఉండదు అన్నమాట. మీకు నన్ను అడిగితే మీరు ఈ జర్నలిజాన్ని వృత్తికి మీరు రాజీనామా చేసి ఇంట్లో కూర్చొని మంచిగా ఉంటే మీకు మంచి పేరు ఉంటుంది. మీరు ఇలాగే ఈ సాక్షి ఛానల్లో డిబేట్లు కంటాయిస్తూ మీరు కూటమి ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేస్తుంటే మీకున్న పేరు కూడా పోతుంది. చిన్నోళ్ళో పెద్దోళ్ళో చెప్తున్నాను, మీకంటే చాలా వయసులో చిన్నవాడిని చెప్తున్నాను. మీరు రాజీనామా చేయండి, మీ జర్నలిజానికి గుడ్ బై చెప్పండి, ఇంట్లో కూర్చోండి, మనవరాలతో ఆడుకోండి మంచిగా. అంతేగాని ఈ లైవ్లోకి వచ్చి, డిబేట్లోకి వచ్చి నన్ను చంపాలని చూస్తున్నారు, నన్ను అది చేయాలని చూశారు, ఇది చేయాలని చూశారు. వద్దు, ఇలాంటి సిల్లీ ట్రిక్స్, ఈ పనికి మళ్ళిన మాటలు వద్దు. కొమ్మినేని శ్రీనివాస్ గారు అర్థం చేసుకోండి. జై హింద్.